కుల వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ప్రొటెక్షన్ అప్లై అవుతుంది. క్రైస్తవుని కులం లేదా, క్రైస్తవులో కులం లేదు అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. అంతేకాకుండా క్రైస్తవుని ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్రాసిటీ అండి, కులాన్ని దూషిస్తే వారిపైన పెట్టే కేసు ఒకటి ఉంది కదా, ఆ కేసు ఇక నుండి చెల్లదు అంటూ ఒక తీర్పును ఇచ్చింది. అట్రాసిటీ కేసు ఇక నుంచి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైనా మా కులాన్ని దూషించాడు అని ఒకవేళ మీరు కేసు పెడితే అది చెల్లదు అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక పాస్టర్ గారు పెట్టారు. చింతాడ ఆనంద్ పాస్టర్ గారని ఆంధ్రాలో ఉన్నటువంటి దైవ సేవకుడైనటువంటి ఆ వ్యక్తి, నేను ఎస్సీని, నన్ను దూషించారు పలానా వ్యక్తి అంటూ అక్కల రామరెడ్డి పైన పెట్టారు. ఈ విషయాలు జరిగాయి. ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్దాం. క్రైస్తవుని కులం ఉందా? క్రైస్తవులో కులాల ప్రకారంగా వివాహాలు జరుగుతున్నాయా? క్రైస్తవులో కులపిచ్చి ఉందా? క్రైస్తవ్యంలో కులం అసలుకి లేనే లేదా? కులం గురించి మాట్లాడరా? ఎవరైనా చేసుకుంటారా? క్రైస్తవులు మనకెవరికి కులాలు లేవు బ్రదర్ అని సంఘాల్లో చెబుతున్నారా? చర్చిలో బోధిస్తున్నారా? అందరూ ఒకటిగా బ్రతుకుతున్నారా? సో మీ అందరి కోసం ఈ వీడియో. రైట్, వెల్కమ్. సో ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా, క్రైస్తవ్యులు ఉన్నటువంటి కుల వ్యవస్థ దూరం అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. అది ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, ఆంధ్రలో ఉన్నటువంటి చింతాడ ఆనంద్ అనే ఒక సహోదరుడు నా కులాన్ని దూషించారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రామరెడ్డి అనే ఒక వ్యక్తి పైన కేసు పెట్టాడట. ఇది ఏ కేసు అంటే అట్రాసిటీ కేసు పెట్టాడు. కులాన్ని దూషించినందుకు పెట్టాడు. అయితే ఈ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా పనిచేస్తూ ఈ కేసు పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ కూడా ఎస్సీ సర్టిఫికెట్ను ఇతనికి ఇచ్చినట్లుగా కూడా అతని పక్షానున్న లాయరు మాట్లాడినట్టుగా కూడా మనం వింటూ ఉన్నాం. సో ఈ విషయాలన్నీ ఇలా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే, మీరు క్రైస్తవులుగా మార్చబడితే, అంటే ఇతను పాస్టర్గా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు కాబట్టి క్రైస్తవుడు కాబట్టి, ఏమండి ఇతడు క్రైస్తవుడైతే ఎస్సీకి అని ఎలా చెప్పగలుగుతారు అని చెప్పేసి ఆ కేసుని తీసివేసినట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ 2 విషయాలు నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఆ న్యూస్ను ఒకసారి చూద్దాం. అసలు ముందుగా మరి ఈటీవీ తెలంగాణలో ఈ న్యూస్ రావడం జరిగింది. ఒకసారి ముందుగా ఆ న్యూస్ చూద్దాం. వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదాను కోల్పోతారని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది. వారు ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. క్రైస్తవానికి కుల వ్యవస్థ దూరమని తెలిపింది. కులం పేరుతో దూషించి తనపై దాడి చేశారని ఉమ్మడి గుంటూరు జిల్లా పిట్టలవారిపాలెం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన పాస్టర్ చింతాడ ఆనంద్ 2021 జనవరి 26న చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఏ రామిరెడ్డి మరో 5గురిపై ఎస్సీ ఎస్టీ చట్టం సహా ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణ గుంటూరు ఎస్సీ ఎస్టీ కోర్టులో పెండింగ్ లో ఉంది. తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ నిందితులు 2022లో హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజా విచారణలో క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ ఎస్టీ చట్టం వర్తించదని పిటిషనర్ల తరఫు న్యాయవాది తెలిపారు. పిటిషనర్లపై నమోదైన కేసును కొట్టేయాలని కోరారు. ఫిర్యాదుదారుడు ఎస్సీ అంటూ తహసీల్దార్ ధ్రువపత్రం ఇచ్చారని పాస్టర్ తరఫు న్యాయవాది వాదించారు. నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి ఫిర్యాదుదారుడు 10 ఏళ్లుగా పాస్టర్గా పనిచేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీ చట్టం తనకు రక్షణగా నిలుస్తుందని ఫిర్యాదుదారుడు చెప్పడానికి వీల్లేదని తీర్పిచ్చారు. రైట్, చూశారు కదా. కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేస్ సో ఫినిష్, ఓకేనా. అయితే క్రైస్తవులో వచ్చిన తర్వాత
కుల వ్యవస్థ ఉందా లేదనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఎలా డిసైడ్ చేసిందో నాకు తెలియదు, కానీ నేను మీకు కొన్ని విషయాలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. కులం లేదని ఎవరైతే క్రైస్తవ్యాన్ని చూసి అంటున్నారో దయచేసి మీరందరూ కూడా తప్పుదారి పట్టినట్టే. అసలు కుల వ్యవస్థ ఉన్నదే క్రైస్తవ్యంలో. అవండి, అర్థమవుతుందా? కులానికి కట్టుబడి ఉన్నారు క్రైస్తవ్యంలో. దేవునికి అంటే యేసుక్రీస్తుల వారిని ఎలా ఆరాధన చేస్తున్నారో అలాగే వారి కులాన్ని కూడా అలా ఆరాధన చేస్తున్నారు. మా కులం వాడికి మా అబ్బాయే కావాలి, మా అమ్మాయికి మా కులం వాడే కావాలి అంటూ ప్రత్యేకమైనటువంటి ఏమండి వివాహం కోసం పెడతారు కదా ఏమండి, మ్యాట్రిమోనీస్. సో అలాగ ఒక ప్రత్యేకమైనటువంటివి కూడా ఇందులో ఉన్నాయి. కుల వ్యవస్థ లేదని ఎవరు చెప్పారు సార్ మీకు? క్రైస్తవ్యంలో పుష్కలంగా ఉంది. క్రైస్తవ్యంలో ఇప్పటి వరకు నేను చూసినటువంటి క్రైస్తవంలో, నేను మొదటిగా క్రీస్తులోనికి వచ్చినప్పుడు నేను ఆలోచన అలాగే ఉండేది. అసలు యాక్చువల్గా నేను 95లో క్రీస్తులోనికి వచ్చాను. ఆ టైంలో నేను అనుకునేవాడిని అందరూ క్రైస్తవులంతా ఒకటే, క్రైస్తవులకు ఏ కులం లేదు, ఒకే మనుషుల్లాగా బ్రతుకుతారు, ఒకే దేవుని ఆరాధన చేస్తారని ఇట్లా ఉండేది. కానీ వాస్తవంగా తెలిసిన విషయం ఏంటంటే ఇందులో ఉన్నటువంటి కుల పిచ్చి ఇక వేరే దాంట్లో ఎక్కడికో లేదని చెప్పాల్సిందే. కాబట్టి ఈ విషయంలో మనకు ఒక మేడం గారు క్లారిటీ ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని నేను క్లియర్ చేస్తాను మీకు. ముందుగా ఈ విషయాలు చూస్తానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి క్యాస్ట్ ఏమండి, క్యాస్ట్ యొక్క సిస్టము లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఏమన్నారంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఇక మైనస్. బట్ ఓకేనా, ఈ రెండు క్లియరెన్స్ గురించి ఒక మేడం గారు మాట్లాడుతున్నారు. ఎవరు అంటే బాలాలత మేడం గారు మాట్లాడుతున్నారు. ఒకసారి వారి వీడియో చూద్దాం. ఏ రిలీజియన్ కైనా కన్వర్ట్ అవ్వచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మనది సెక్యులర్ కంట్రీ అనమాట. ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక కేసు, అక్కల రామరెడ్డి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న ఒక పాత్ బ్రేకింగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. అదే ఒకవేళ కనుక ఒక ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతే అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ యొక్క ప్రొటెక్షన్ అప్లై అవ్వదు. అతనిపైన ఎవరైనా క్యాస్టిస్ట్ రిమార్క్స్ చేసినా లేదా క్యాస్టిస్ట్ లాంగ్వేజ్ వాడినా, అతనిపైన ఎవరైనా అసాల్ట్ అంటే క్యాస్ట్ బేస్డ్ అసాల్ట్స్ చేసినా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద మాత్రం అతనికి ప్రొటెక్షన్ రాదని చెప్పింది. క్రిస్టియానిటీలో కాస్ట్ సిస్టమ్ లేదు కాబట్టి నువ్వు ఎలా ఆ క్యాస్ట్ని క్లెయిమ్ చేస్తున్నావు? రైట్, చూసారు కదా, ఇక్కడ చాలా చక్కగా ఈ విషయాలు చెప్పారు. అయితే నేను ఈ సందర్భంలో మరి మీకు తెలిసిన విషయం కావచ్చు, తెలియని విషయం కావచ్చు, నేను మీకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనకున్నటువంటి రాజ్యాంగ ప్రకారంగా, రాజ్యాంగములో పొందుపరిచిన విధానంగా అండి, అది ఉన్నటువంటి విధానంగా మనకి హైకోర్టు న్యాయమూర్తి బాలకృష్ణ గారు కూడా ఒకసారి నేను మాట్లాడించడం జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంది. దయచేసి పూర్తిగా కావాలంటే చూడొచ్చు కూడా మీరు, ఎందుకంటే వారే స్వయంగా ఆ విషయాలు చెప్పారు. నేను ఏ విషయాలు అయితే మీకు చెబుతున్నానో ఆ విషయాలు వారు కూడా చెప్పారు. కాబట్టి నేను ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, మనకున్నటువంటి ఆర్టికల్ 25 ప్రకారంగా ఈ భారతదేశంలో జీవిస్తున్న ప్రజలు, మరొకసారి చెబుతున్నాను, ఆర్టికల్ 25 ప్రకారంగా ఈ భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరికి నచ్చిన మతంలోకి వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఎవరికి నచ్చిన మతంలో వాళ్ళు వెళ్ళొచ్చు. దెన్ అదే టైంలో ఒకవేళ హిందూ సమాజంలో ఉన్నటువంటి వారు, హైందవులుగా ఉన్నటువంటి వారు, హైందవ సమాజంలో జీవిస్తున్నటువంటి వారు ఒకవేళ ఎస్సీలు ఆ తర్వాత ఎస్టీలు ఎవరైతే ఉంటారో, మళ్ళీ చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి, తెలియకపోతే తెలుసుకోండి. తొందరపడి లేకుంటే కామెంట్లు పెట్టడమో, తొందరపడి తెలియకుండా ఫోన్ చేసి మాట్లాడటమో కాదు, తెలుసుకొని మాట్లాడండి. యాక్చువల్గా మన భారతదేశంలో జీవిస్తున్నటువంటి ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళు ఈ విషయాన్ని బాగా తెలుసుకోవాలి. మీరు హైందవ్యంలో అంటే హిందుత్వంలో ఉన్నంత వరకే, హిందువులుగా జీవించినంత వరకే మీరు ఎస్సీలు ఎస్టీలుగా పిలువబడతారు. ఎప్పుడైతే మీరు మీకు ఇచ్చినటువంటి మతాన్ని లేకుంటే మీకున్నటువంటి మతాన్ని, హైందవ మతాన్ని వీడి క్రైస్తవ్యంలోకి వస్తారో మీకు ఇవ్వబడినటువంటి కుల వ్యవస్థను కట్ చేస్తుంది.
మీరు ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు విషయాలు మీరు నేర్చుకోవాలి. ఏమవుతుంది అక్కడంటే మీకు ఇచ్చినటువంటి హోదా, అందుకే ఇప్పుడు రిజర్వేషన్స్ ఎవరికి ఇచ్చారు? హైందవ్యంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఇచ్చారు. ఓకేనా? హిందుత్వంలో అట్టడుగున బ్రతుకుతున్నటువంటి ఎస్టీలకు రిజర్వేషన్ గవర్నమెంట్ కల్పించింది. ఓకే, అందులో ఉంటేనే మీకు ఇవన్నీ కూడా సొంతం చేయబడతాయి, అందులో ఉంటేనే మీకు వర్తించబడతాయి. బట్ మేము అందులో ఉండము, మేము క్రైస్తవ్యులు కూడా ఉంటాము, లేకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది, నేను అది కూడా చెబుతాను. లేకుంటే మీరు ముస్లింగా కన్వర్ట్ అవుతామంటే ఇవి క్యాన్సిల్ అవుతాయి. ఓకేనా? క్యాన్సిల్ అవుతాయి. ఇది మనకిచ్చినటువంటి రాజ్యాంగం యొక్క ప్రతుల్లో ఉన్నటువంటి విషయం. ఇక రెండవ విషయం ఏంటంటే, ఇది ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో, అంటే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ వచ్చినటువంటి క్రమంలో మన భారతదేశంలో జీవిస్తున్నటువంటి మరి సిక్కులు, అలాగే బౌద్ధులు కూడా, చాలా జాగ్రత్తగా వినండి, సిక్కులు దెన్ బౌద్ధులు కూడా ఆ టైంలో ఏం చేశారంటే వీరు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏదైతే ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ను మన భారతదేశ రాజ్యాంగం యొక్క హక్కును కల్పించిందో, వారికి రిజర్వేషన్ కల్పించిందో, అదే రిజర్వేషన్లోకి మమ్మల్ని కూడా తీసుకోవాలి మీరు, మమ్మల్ని కూడా చేర్చాలి మీరు అని వీళ్ళని 1956లో, అర్థమవుతుందా, 1956లో ఈ చట్టంలోనికి, ఏ చట్టంలోనికి? రిజర్వేషన్ అనే చట్టంలోనికి ఎవరెవరిని తీసుకున్నారంటే సిక్కులను బౌద్ధులను కూడా తీసుకున్నారు. కాబట్టి అప్పటి నుండి వారికి కూడా ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. అర్థమవుతుందా మీకు? కాబట్టి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఎస్సీలకు ఎస్టీలకు ఇప్పుడు అట్రాసిటీ మైనస్ కుల వ్యవస్థను కనుక మీరు ఎవరు కూడా తీసివేయలేదు, కానీ ఒకవేళ ఇందులో లేదని అనుకుంటున్నారేమో బహుశా బయట ఉన్నటువంటి ప్రజలు, బయట ఉన్నటువంటి సమాజం అలాగా అనుకుంటుందేమో, కానీ ఇందులో కులపిచ్చి పుష్కలంగా ఉంది. సో హిందువులుగా పిలువబడటానికి మరి హిందుత్వులు ఉంటే తప్ప క్రైస్తవులుగా మార్చబడితే మైనస్. మీరు హైందవ్యులు ఉంటే మీ రిజర్వేషన్ మీకు ఉంటుంది, అదే ముస్లిమ్స్లోకి వెళ్తే మాత్రము మీ మైనస్ అవుతుంది. సో ఇలాంటివి అన్నమాట. ఇలాంటివి తెలియకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు, కానీ ఇవి మీరు తెలుసుకోవాలి. ఎందుకు నాకు రిజర్వేషన్ తీసేశారు అంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరు ఈ పాస్టర్ అనే ఒక వ్యక్తి, ఒక పాస్టర్గా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎవరైతే కేసు పెట్టారో, అంటే నా కులాన్ని దూషించాడని ఎవరైతే కేసు పెట్టారో, అట్రాసిటీ కేసు పెట్టాడో, ఆ అట్రాసిటీ కేసు ఎప్పుడు చెల్లుద్ది అంటే నువ్వు హైందవ్యంలో ఉన్నప్పుడు. ఓకే, నువ్వు హైందవ్యంలో ఉండి హిందువుగానే జీవిస్తూ, హిందువుగానే బ్రతుకుతూ, హిందువుగానే చలామణి అవుతూ, అంటే అన్ని విషయాల్లో, లేకుంటే భక్తి విషయంలో కావచ్చు, చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఎస్సీగానే నువ్వు ఉంటే నీకు అట్రాసిటీ కేసు చెల్లుబాటు అవుద్ది. అంతేకాని నేను క్రైస్తవుని అవుతాను, నాకు ఇది కావాలంటే, మరి మన రాజ్యాంగంలో ఆ విషయాన్ని కూడా గుర్తు చేసింది మనకున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎస్, ప్రేమటువంటి దేవుని ప్రజలారా, నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఇక్కడ కుల విమర్శ కాదండి, కుల విమర్శ కాదు ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది కులాన్ని బట్టో మతాన్ని బట్టో ప్రాబ్లం కాదు, ఇది మన సమాజంలో ఉన్నటువంటి ప్రాబ్లం. ఇది ఏ మనిషి అయినా ఎక్కడున్నా అన్ని కావాలనుకుంటాడు. సో ఎక్కడికైనా వెళ్తే కొన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని అంగీకరించి క్రైస్తవుగా మార్చబడితే నువ్వు నూతన సృష్టి అంటుంది. నూతన సృష్టి అంటే దాని అర్థం ఏంటి? సమస్తమును విడిచిపెట్టాలి. ఓకేనా? సమస్తమును విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే మనము దాన్నే పట్టుకొని ఉంటే, లేకపోతే దీన్నే పట్టుకొని ఉంటే, మొన్న కుల గణన సర్వే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, కుల గణన జరిగింది. ఇప్పుడు క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు అంటే 0.2 ఇచ్చారు అండి. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారంటే 0.2 ఇచ్చారు. ఇప్పుడు 0.2 ఉన్నారా క్రైస్తవులు? వాడకట్టుగా ఒక్కొక్క ఏరియాకి 2 చర్చిలు ఉన్నాయి, గ్రామాల్లో 4 చర్చిలు ఉన్నాయి.
ఓకేనా. పట్టణాల్లో ఎక్కడ చూసినా చర్చెస్ ఉన్నాయి, ఎక్కడ చూసినా క్రైస్తవ సమాజం ఉంది. ఏ చర్చి కూడా సండే ఖాళీగా ఉంది, అన్నీ హౌస్ఫుల్ అయిపోతాయి. అలాంటప్పుడు 0 to point ఎందుకు వచ్చిందంటారు అని అంటే, ఇక్కడ క్రైస్తవుడు అని రాయక, లేకపోతే హిందూ అని రాయక, ఏమంటే వారికి ఇచ్చినటువంటి కేటగిరీ వాళ్ళు గుర్తు చేసుకోకుండా ఏం చేస్తారంటే, వాళ్ళకు వచ్చేటువంటి రిజర్వేషన్ పోతాయని, వాళ్ళకు వచ్చే లబ్ధులు పోతాయని చెప్పేసి వారు ఏం చేశారో ఇక మీ అందరికీ అర్థమై ఉంటుంది ఈ సమయంలో. అంటే మేము క్రైస్తవులు కాము అని పెట్టుకొని ఉంటారు బహుశా, కానీ అది కాదు కదా. ఇప్పుడు క్రైస్తవుడైతే క్రైస్తవుడిని పెట్టాలి. అలాగనే క్రైస్తవుడి తర్వాత మీకు అక్కడ గ్రేడ్ ఇచ్చి ఇంకొక పాయింట్లు ఇచ్చారు కూడా. మీరు అంటే ఏ కులం నుంచి మీరు క్రైస్తవులుగా మార్చబడ్డారంటే మేమున్నామండి, మేము మున్నూరు కాపు నుంచి క్రైస్తవులుగా మార్చబడ్డామని పెట్టేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కేటగిరీలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో, మున్నూరు కాపులో ఏదైతే ఉంటుందో రావాల్సినటువంటి రాయితీలు ఏమన్నా ఉంటే అవన్నీ మాకు మైనస్ అయిపోతాయి. ఇప్పుడు క్రైస్తవ్యముగానే మేము ముందుకు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి చాలామంది ఏంటంటే అది కావాలి, ఇది కావాలి, అవ్వ కావాలి, బువ్వ కావాలంటే నడవదు కదా. కాబట్టి చట్టాన్ని గౌరవించండి, చట్టాన్ని ప్రేమించండి. చట్టం మనందరిది, చట్టం ఒకరికి కాదు. అందుకే నేను చట్టం గురించి కూడా మాట్లాడుతూ ఒక వీడియో చేశాను అండి. ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జ్, అతను హిందూ అయి ఉంటే, లేకుంటే అతను ఒక ముస్లిం అయి ఉంటే, అతను ఒక క్రైస్తవుడు అయి ఉంటే, అతని మతాన్ని బట్టో అతనికి ఇచ్చినటువంటి గ్రంథాన్ని బట్టో తీర్పు తీర్చడు. అతను దేన్ని బట్టి తీర్పు తీర్చాడంటే భారతదేశ రాజ్యాంగాన్ని బట్టే, ఈ సార్వభౌమ అధికారాన్ని బట్టే అతను తీర్పు తీరుస్తాడు. కాబట్టి భారతదేశంలో ప్రజలందరికీ కావాల్సింది ఏంటంటే రాజ్యాంగం. మరి ఒకవేళ మత పరంగా మనం చూసుకుంటే ఎవరి గ్రంథం వాళ్ళ గొప్ప. సో ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఎవరి గ్రంథం వాళ్ళ గొప్ప, ఎవరి గ్రంథం వాళ్ళకి ప్రేమిస్తుంది, ఎవరి గ్రంథాన్ని వాళ్ళ అభిమానించవచ్చు. అయితే ఆ డోర్ తట్టి బయటకు వచ్చినప్పుడు సమాజం, అలాగే బయటికి వెళ్తే చట్టం, ఆ తర్వాత న్యాయం మనందరికీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే అక్కడ నువ్వు ముస్లిమా, క్రిస్టియనా, లేకుంటే పలానా అని చెప్పి ఎవరు ట్రీట్మెంట్ చేయరు. సో నువ్వు వెళ్ళగానే నీ ప్రాబ్లం ఏంటి చూస్తాం అంటే సమాజం. ఆ తర్వాత చట్టం ఉంది, ఆ తర్వాత మనకి న్యాయం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇది నేను ఎవరిని ఉద్దేశించి ఈ వీడియో చేయట్లేదండి. ఇది కేవలం ప్రతి మనిషికి అవేర్నెస్ తీసుకురావడానికే ఈ వీడియో చేస్తున్నాను. మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మా ప్రాముఖ్యంగా మరి ఈటీవీ తెలంగాణ వారికి శుభాలు. ఆ తర్వాత మనకు ఒక మేడం గారు ఈ రోజున పరిచయం అయ్యారు యూట్యూబ్లో. వారు చక్కగా చెప్పగలిగినారు వారి గురించి. బాల లలిత మేడం గారికి కూడా గాడ్ బ్లెస్ యూ. అంతేకాకుండా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ తీర్పు తీసుకొచ్చినటువంటి వారికి కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా పాస్టర్స్ అయినటువంటి వారికి, అంతేకాకుండా క్రైస్తవ్యంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. క్రైస్తవ్యంలో కులపిచ్చి తీసివేసుకోవాలి, క్రైస్తవంలో కులపిచ్చి ఉండకూడదు. క్రైస్తవ సమాజం పాడు కావడానికి ఈ కులపిచ్చి వ్యవస్థ కూడా పనిచేస్తుంది. కాబట్టి మా వాడికి మంచి కులం, మా కులం అబ్బాయే కావాలి, మా కులం అమ్మాయే కావాలని చెప్పేసి ఎవరైతే ప్రయాసపడుతూ పోరాటం చేస్తున్నారో, సో అటువంటి వారందరూ కూడా ఈ సమయంలో మార్పు చెందాలి. మరి క్రైస్తవులుగా పుట్టిన తర్వాత, క్రైస్తవులకు వెళ్ళిన తర్వాత మరి ఏం చూడాలంటే ఆ వ్యక్తి భక్తిపరుడా, ప్రార్థనాపరుడా, లేకుంటే ఒక మంచి ఉద్యోగం ఉందా, అతని కులాన్ని చూడొద్దు, ఆ వ్యక్తిని చూడండి, ఆ వ్యక్తిలో ఉన్న గుణలక్షణాలు చూడండి. మంచి క్రియలు చేస్తున్నాడా, మంచి వ్యక్తేనా, ఇటువంటి విషయాలు మీరు చూస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పటివరకు ఈ వీడియోని వీక్షించిన మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.